ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీలో మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసిందో మనం గమనించాం. మార్కెట్లో మార్నింగ్ పెద్దగా క్రాష్ అయితే కనిపించలేదు, కానీ సెషన్ చివరికి వచ్చేటప్పటికి సెన్సెక్స్ అయితే 539 పాయింట్లు పడిపోయి 77,000 కంటే బిలో లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే డేస్ హై నుంచి సుమారుగా 760 పాయింట్లు డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 24,100 కంటే బిలో లెవెల్స్ లో వచ్చి క్లోజ్ అయింది. ఇప్పుడు మన ముందున్న అసలు క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పైరీ ప్రెషర్ అయిపోయిన తర్వాత రేపు మార్కెట్ నిజమైన డైరెక్షన్ చూపిస్తుందా, లేదంటే సెన్సెక్స్ 76,900 మరోసారి డౌన్ సైడ్ మూవ్ అయ్యి అట్లానే నిఫ్టీ కూడా మళ్ళా 23,800 వరకు మరలా ఒకసారి లోయర్ సైడ్ మూవ్ అవుతుందా? గ్లోబల్ మార్కెట్ లో అయితే ఇంత వాల్టిలిటీ అయితే చూడలేదు మనము. టెక్నాలజీ స్టాక్స్ లో అంత డెసిసివ్ గా డౌన్ సైడ్ మూవ్ అవట్లేదు, కానీ మన ఐటీ స్టాక్స్ మాత్రం చాలా ప్రెషర్ లో ఉన్నాయి గత 2 రోజులుగా. ఇప్పుడు మార్కెట్ పైన ఎటువైపు, ఇప్పుడు అప్ సైడ్ మూవ్ అవుతుందా, డౌన్ సైడ్ మూవ్ అవుతుందా? అప్ సైడ్ మూవ్ అవడానికి ఉన్న రీజన్స్ ఏంటి, డౌన్ సైడ్ మూవ్ అవడానికి ఉన్న రీజన్స్ ఏంటి, మన మార్కెట్ బయాస్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మన మార్కెట్ ప్రిడిక్షన్ వీడియోలో ఈ రోజు డిస్కస్ చేద్దాము. ముందుగా ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగిందో క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. వెన్స్డే క్లోజింగ్ 77,472 దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్. ఈ రోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్లైట్ పాజిటివ్ ఓపెనింగ్, అంటే 77,576 లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతూ అక్కడి నుంచి కాస్త పాజిటివ్ గా మూవ్ అయ్యి ఇంకొక 100 పాయింట్స్ అప్ సైడ్ 77,690 లెవెల్స్ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. బయ్యర్స్ అంతవరకు తీసుకెళ్లి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు అబోవ్ సైడ్ తీసుకెళ్లిన వాళ్ళ ఫస్ట్ 15 మినిట్స్ లోనే వాళ్ళ హోల్డ్ కోల్పోయారు. సో సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. వన్స్ 77,400 నిన్న వీడియోలో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో లెవెల్ 77,400 కంటే బిలో లెవెల్ మూవ్ అయిన తర్వాత 200 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ మూవ్ అవుతూ 77,180 లెవెల్స్ కి వచ్చిన తర్వాత మరలా 77,400 రీటెస్ట్ చేసింది. మీరు అది క్లియర్ గా గమనించండి, చార్ట్ లో మీకు అర్థమవుతుంది. అందుకే మనం 77,400 అనేది ఒక లెవెల్ కింద మనం నిన్న రికగ్నైజ్ చేసుకున్నాము. సో ఆ 77,400 టెస్ట్ చేసిన తర్వాత సెకండ్ టైం మరలా డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఈసారి ఫాల్ లో 77,000 కంటే బిలో లెవెల్ ఫాల్ అవుతూ క్లోజింగ్ మాత్రం 76,933 దగ్గర, అంటే 539 పాయింట్లు డౌన్ సైడ్ మూవ్ అయింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో మూవ్మెంట్ చూపించింది. మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ లోనే 24,300 లెవెల్స్ వరకు వెళ్తూ అక్కడి నుంచి డ్రాప్ అయిన తర్వాత 24,220, 24,180 ఆ 40 పాయింట్స్ రేంజ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత ఒక్కసారి డౌన్ సైడ్ మూవ్ అవుతూ 24,130 లెవెల్స్ కు ఫాల్ అయింది. అక్కడి నుంచి రివర్స్ అయిన తర్వాత అంటే రీటెస్ట్ చేయడానికి 24,200 లెవెల్స్ వరకు అప్ సైడ్ మూవ్ అవుతాం మనం. అందుకనే 24,180 నుంచి 24,220 అనేది కాస్త క్రూషియల్ లెవెల్ అని చెప్పేసి గత కొన్ని వీడియోస్ లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో ఆ 24,200 మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఫైనల్ గా 24,100 కంటే బిలో అంటే 24,090 దగ్గర క్లోజ్ అవడం చూసాము. సో మార్కెట్స్ అనేవి గత 2 రోజులుగా చాలా వీక్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మీరు క్యాష్ మార్కెట్ లో కనుక చూస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా బై చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడాను ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా బై చేస్తున్నారు. ఈ ఆగస్ట్ మంత్ లో ఎఫ్ఐఎస్ 5,792 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐఎస్ 43,518 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. మరి 2 ఇన్స్టిట్యూట్స్ బై చేస్తూ ఉంటే మరి మార్కెట్ ఎందుకు ఇంత వాలటిలిటీగా మూవ్ అవుతుంది? సో దీనికి ప్రధాన కారణం చూడాలంటే మనము మంత్ స్టార్టింగ్ లోనేమో ఆయిల్ ప్రైసెస్ రైజ్ అవ్వడం ఒక కారణం అయితే, సెకండ్ హాఫ్ లో ఎస్పెషల్లీ మనం మంత్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత హెవీ వెయిట్ స్టాక్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి గానీ, టీసీఎస్ గానీ, రిలయన్స్ గానీ లోయర్ సైడ్ మూవ్ అవుతూ ఉండటం మార్కెట్ కి కాస్త ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. హెచ్డిఎఫ్సి అయితే అప్రాక్సిమేట్ గా 800 లెవెల్స్ నుంచి ఇవాళ క్లోజింగ్ 710 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అంటే 800 నుంచి 710 లెవెల్స్ అంటే అప్రాక్సిమేట్ గా 300 to 400 పాయింట్స్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ కాంట్రిబ్యూట్ చేస్తుంటుంది. ఈ 3 ఇండిసెస్ లో కూడాను హెచ్డిఎఫ్సి బ్యాంకే హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. సో ఆ హైయెస్ట్ వెయిటేజ్ ఉంది కాబట్టి అది డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే మన ఇండిసెస్ కూడాను దానికి అనుగుణంగానే డౌన్ సైడ్ మూవ్ అవుతూ వస్తున్నాయి. ఇక మనం డైలీ క్యాండిల్ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేయాలంటే గత 2-3 రోజుల నుంచి కూడాను హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది. బట్ అక్కడ నిలబడలేక అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైపోయి లోయర్ సైడ్ కు మూవ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే లో పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అవుతూ ఉంది. సో దీన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే సెల్లర్ డామినేషన్ అనేది క్లియర్ గా కనపడుతుంది. అయితే బయ్యర్స్ కంప్లీట్ గా మార్కెట్ నుంచి బయటకు వెళ్లారంటే కంప్లీట్ గా బయటకు వెళ్ళలేదు. వాళ్ళు లోయర్ సైడ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడాను మరలా ఒకసారి ఎంట్రీ తీసుకొని అప్ సైడ్ మూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం గత 2 రోజుల నుంచి సెల్లర్ డామినేషన్ అయితే కనపడుతుంది. మనము డే క్యాండిల్ పరంగా చూస్తే కనుక ఇప్పుడు సెల్లర్స్ డామినేట్ చేస్తారా అంటే ఫాలో త్రూ ఇచ్చేసేసి ఇంకా లోయర్ సైడ్ మూవ్ చేస్తారా,
లేదంటే బయ్యర్స్ ఇమీడియట్ గా రికవరీ చేసి అప్ సైడ్ మూవ్ చేస్తారా? ఇప్పుడు క్రూషియల్ లెవెల్లో ఉన్నాము. సెన్సెక్స్ అయితే 77,000 లెవెల్ దగ్గర క్రూషియల్ లెవెల్లో ఉంది. అట్లానే నిఫ్టీ కూడాను 26,000 లెవెల్ దగ్గర క్రూషియల్ పాయింట్ దగ్గర ఉంది. సో ఆ 24,000 దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అవుతుందా లేదంటే ఇంకా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా, ఇది మనం కీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఇక మనం క్విక్ గా సెక్టార్ వైజ్ గనక చూస్తే మనకి మెటల్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫైనాన్షియల్స్, ఈ అన్ని సెక్టార్స్ కూడాను గత 2-3 రోజుల నుంచి ప్రెషర్ లో ఉన్నాయి. అంతకు ముందు రోజు అంటే మండే గానీ లాస్ట్ వీక్ గానీ ఐటీ సెక్టర్ కాస్త రికవరీ అవుతూ కనపడుతుంది. బట్ గత 2-3 రోజుల నుంచి ఐటీ సెక్టర్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. ఎస్పెషల్లీ హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి స్టాక్స్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉన్నాయి డే అండ్ డే. దాంతో మార్కెట్ కి ఎక్కడ సపోర్ట్ అయితే దొరకట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే సివియర్ గా ఫాలో అవుతూ చూస్తున్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన లీగల్ కన్సర్న్స్, అట్లానే సిఇఓ శశిధర్ జగదీశన్ టెన్యూర్ పై వచ్చిన అన్సర్టనిటీ తోటి ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది కాస్త వీక్ అయిందని చెప్పుకోవచ్చు. దాంతో హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా లోయర్ సైడ్ మూవ్ అవుతుంది. అట్లానే ఇండిసెస్ మీద కూడాను చాలా ప్రెషర్ చూపిస్తుంది ఈ ఫాల్. ఇక మనం మార్కెట్ బయాస్ చూడాలంటే కాషియస్ టు స్లైట్ బేరిష్ గానే చూడాలి. ఎందుకంటే హయ్యర్ సైడ్ నిలబడలేక లోయర్ సైడ్ మూవ్ అవుతుంది. అది ఒక మేజర్ కన్సర్న్. కీ లెవెల్స్ అయినటువంటి 77,000 ఏమో సెన్సెక్స్, 24,100 నిఫ్టీ, ఈ 2 లెవెల్స్ కాపాడుకోలేక డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అయితే క్యాష్ క్యాలిక్యులేషన్ లో ఈ రోజు లాస్ట్ మినిట్ లో డౌన్ సైడ్ మూవ్ అయినాయి కానీ బట్ బిఫోర్ క్యాష్ క్లోజింగ్ మార్కెట్ కాస్త హయ్యర్ సైడే ఉంది. మరి చూడాలి రేపు ఓపెనింగ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది, దాని తర్వాత ఎటు మూవ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా ఇంకోటి కీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూవ్మెంట్. అది హెవీ వెయిట్ కాబట్టి 2 ఇండిసెస్ కూడాను అది ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ వీక్నెస్ అనేది మన మార్కెట్ లో ఇంకా ఎగ్జిబిట్ అవుతుంది కాబట్టి మనము మార్కెట్ ని కాషియస్ గా స్లైట్ బేరిష్ గానే చూస్తూ ఉన్నాము. అయితే మనము పాజిటివ్ గా చూడదగ్గ ఫ్యాక్టర్స్ ఏంటంటే డిఐఎస్ బయ్యింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆగస్ట్ మంత్ లో వాళ్ళు ఆల్రెడీ నెట్ బయర్స్ గా ఉండటం, దాంతో పాటుగా డిఫెన్సివ్ సెక్టర్, ఫార్మా సెక్టర్ లో కాస్త బయింగ్ ఎమర్జ్ అవడం, ఈ రోజు కూడా 0.8% పాజిటివ్ గా మూవ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేసింది. సో ఇది కూడా కొద్దిగా పాజిటివ్ ఫ్యాక్టర్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి కానీ మార్కెట్ లో సెంటిమెంట్ నెగిటివ్ గా మారడం, స్ట్రక్చరల్ గా కాస్త డౌన్ సైడ్ మూవ్ అవటం, ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఇంకా బేరిష్నెస్ ని ఇంక్రీజ్ చేస్తాయా లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఏదైనా సడన్ గా రికవరీ వస్తూ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఎమర్జ్ అయ్యి సడన్ గా రికవరీ వస్తే కనుక మార్కెట్స్ ఉన్న ఫలంగా పైకి పెరగడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, మనం డిస్కస్ చేసుకున్న బయాస్ ని బేస్ చేసుకుని రేపటికి మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, బుల్ ట్రాప్ జోన్ ఎక్కడ ఉండే అవకాశం ఉంది, బేర్ ట్రాప్ జోన్ అక్కడే అవకాశం ఉంది, అట్లానే 3 డిఫరెంట్ సినారియోస్, బుల్లిష్ సినారియో, బేరిష్ సినారియో, అట్లానే న్యూట్రల్ సినారియో, ఈ 3 సినారియోస్ కూడా డిస్కస్ చేసి ఈ వీడియోను క్లోజ్ చేద్దాం. ముందు నిఫ్టీకి బుల్లిష్ సినారియో చూడాలంటే ఈ రోజు ఏదైతే మనం లెవెల్ అనుకున్నామో 24,180 నుంచి 24,220 ఆ లెవెల్ అనేది క్రూషియల్ కాబోతోంది. దానికంటే అబోవ్ లెవెల్ మూవ్ అయితేనే మనం బుల్లిష్నెస్ గా చూస్తాము. లేదు అంటే మరలా అక్కడికి వెళ్ళి కూడా బుల్ ట్రాప్ జరుగుతూ అంటే మార్కెట్ ని అక్కడ దాకా అప్ సైడ్ తీసుకెళ్తూ మార్కెట్ లో ప్లేయర్స్ ఏం చేస్తారంటే మనల్ని నమ్మించినట్టే నమ్మించి అక్కడి నుంచి రివర్స్ చేస్తారు స్లోగా, గ్రాడ్యువల్ గా. ఒక 15 మినిట్స్ క్యాండిల్ లోనే 100-150 పాయింట్స్ లేదంటే 70 to 80 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ చేస్తారు. మనము తేరుకునే లోపే మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో కేర్ఫుల్ గా ఉండాలి. 24,180 నుంచి 24,220 ఆ రేంజ్ లోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి కనుక అప్ సైడ్ అంటే 24,220 కంటే స్ట్రాంగ్ గా ఒక క్యాండిల్ ఫామ్ అయితే కనుక మరలా ఒకసారి 24,280 నుంచి 24,350 ఆ లెవెల్స్ వరకు క్విక్ గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవుతూ బుల్ ట్రాప్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లెవెల్కి వచ్చి కనుక డౌన్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 24,120 నుంచి 24,090 ఆ లెవెల్స్ ని మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇది బుల్లిష్ సెంటిమెంట్ కనుక ఎమర్జ్ అయితే. అదే బేరిష్ సెంటిమెంట్ కనుక రేపు మార్నింగ్ కనుక బేరిష్ సెంటిమెంట్ ఎమర్జ్ అయ్యి 24,000 కంటే బిలో లెవెల్ కనుక మూవ్ అయితే అంటే 24,020 నుంచి 24,000 ఆ 20 పాయింట్ రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఒక 30-40 పాయింట్స్ లోవర్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, అంటే 23,960 కానీ 23,980 కానీ ఆ రేంజ్కి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. అక్కడ రివర్సల్ క్యాండిల్ ఏర్పడుతుందా లేదా అనేది. అయితే ఇక్కడ మీరు రివర్సల్ క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది మీరు స్టడీ చేయండి. అంటే రివర్సల్ క్యాండిల్స్ అంటే ఏంటి, వాటిని ఎట్లా అబ్జర్వ్ చేయాలి, దాన్ని ఒకసారి మీరు స్టడీ చేసి ఏదైనా రివర్సల్ క్యాండిల్ కనుక ఏర్పడితే కనుక మరలా అక్కడి నుంచి బేర్ ట్రాప్ అవుతుంది. అక్కడ
23,960 నుంచి 23,980 ఆ రేంజ్ లో బేర్ ట్రాప్ అయ్యి మరలా అప్ సైడ్ 24,100 24,120 ఆ లెవెల్ కంటే అబోవ్ సైడ్ మూవ్ అవుతుంటే మరలా 24,200 నుంచి 24,250 ఆ లెవెల్ ను ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది అప్ సైడ్. అంటే 23,960 నుంచి 24,020 మధ్యలో బేర్ ట్రాప్ జరిగే అవకాశం ఉంది. అది గమనించుకోండి. ఇది బేరిష్ సెంటిమెంట్ కనుక కంటిన్యూ అయితే రేపు మార్నింగ్ కూడాను. ఈ రెండు సినారియోస్ కాకుండా న్యూట్రల్ సినారియో చూడాలంటే రేపు 24,200 నుంచి 24,000 ఈ 200 పాయింట్లు ఎక్కువగా మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎయిదర్ సైడ్ స్ట్రాంగ్ డైరెక్షనల్ మూవ్ తీసుకునే లోపు ఇక్కడ కన్సాలిడేషన్ అయితే గనక మార్కెట్ ఇక్కడ బేస్ ఏర్పరచుకుంటుంది. ఆ బేస్ ఏర్పరచుకున్న తర్వాత వచ్చే మూవ్ చాలా స్ట్రాంగ్ గా డెసిసివ్ గా డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎయిదర్ సైడ్ అంటే 24,200 క్రాస్ చేసి అబౌవ్ సైడ్ మూవ్ అయితేనేమో బుల్లిష్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. 24,500 వరకు కూడా నిల్లే అవకాశం ఉంది. అట్లా కాకుండా 24,000 కంటే బిలో లెవెల్ క్లోజ్ అవుతూ కనుక ఉంటే అక్కడ మరలా ఒక 200 పాయింట్లు 23,800 నుంచి 23,750 అక్కడ వరకు కూడా ఇక్కడ డౌన్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది మనం కీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఈ పాయింట్స్ అనేవి 24,200 నుంచి 24,000 ఈ 200 పాయింట్ల మధ్యలో కన్సల్టేషన్ అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.